నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ 70వ జన్మదినాన్ని ఘనంగా జరిపింది ఆ పార్టీ. ముఖ్యంగా తెలంగాణ భవన్‌లో దానికి సంబంధించినటువంటి వేడుకలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతంత మాత్రంగానే బయటకొచ్చినటువంటి కేసీఆర్ ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు కూడా కీలకంగా చేశారు. ప్రజాక్షేత్రంలోకి నేను వస్తాను, అలాగే కొన్ని మీటింగ్స్‌లో కూడా హాజరయ్యారు. ఇలాంటి సందర్భంలో త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం కూడా చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ జన్మదినం సందర్భంగానే ప్రజాక్షేత్రంలోకి వస్తారు అనుకున్నారు. కానీ కొంత ముందే వచ్చారు. నల్గొండలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. దానికి హాజరయ్యారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కాంగ్రెస్ పార్టీపై ఆయన. ఇలాంటి సందర్భంలో ఆయన జన్మదినానికి సంబంధించినటువంటి వేడుకలను ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా ఘనంగా నిర్వహించారు. 70 కేజీల కేక్‌ని కట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 1000 మందికి ఆటో డ్రైవర్లకు వారికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి పత్రాలను అందజేశారు. అలాగే వందలాది మంది దివ్యాంగులకు ట్రై సైకిల్ను, ఇతర పరికరాలను కూడా అందజేసినటువంటి క్రమంలో ఆయన పుట్టినప్పటి నుంచి విద్యార్థి దశ, అలాగే ముఖ్యంగా తెలంగాణ కోసం ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేశారో మనందరికీ తెలుసు. దాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో, నిర్వహించారో వాటన్నిటినీ ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే తెలంగాణలో మళ్ళీ మనం పూర్వపు వైభవాన్ని తీసుకురావాలి, అది కేసీఆర్ వల్లే సాధ్యపడుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి ఇండికేషన్ కూడా ఇచ్చినటువంటి క్రమంలో దానికి సంబంధించి స్పెషల్ డాక్యుమెంటరీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. దాని చివర ఒక ప్లీజింగ్ అనేది పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 14 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావుకు ఎదురెళ్ళి మీరు సాధించుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో మీ సంక్షేమ పాలనలో అద్వితీయంగా ముందుకు సాగింది. ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరే మీ మనసును ఒక్క గెలుపోటములు శాసించలేవు. కట్టె కాలే వరకు తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసం తపన పడే మీరే మా జీవితాలకు బంగారు భరోసా. జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఇది డాక్యుమెంటరీలో చివర వచ్చినటువంటి మాటలు అన్నమాట. ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ వల్లే ఈ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, ఆయన వల్లే మనం రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం అనేది ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను టార్గెట్గా తీసుకోవాలి. గతంలో 9 స్థానాల్లో ఉన్నాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ స్థానాల్లో మనం గెలుచుకోవాలి అనే ఒక తీర్మానాన్ని కూడా చేశారు, ఒక ప్రతిజ్ఞ చేశారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా. దీనికి సంబంధించి ఇంకా మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. గతంలో జరిగినటువంటి పరిణామాలను మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే విజయాన్ని సాధించలేం, కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలి అనే ప్రతిజ్ఞ చేశారట. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో.